మీరేం అడిగారు, బ్యాక్ ఏక్, థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ బ్లీడింగ్ కానీ. థైరాయిడ్, డయాబెటీస్ ఇవన్నీ ఏంటంటే పీసీఓఎస్ ఇవన్నీ ఏంటంటే 1 by 1 లింక్డ్ అనమాట. ఓకే. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్లనే ఈ థైరాయిడ్ ఇవన్నీ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్లీ థైరాయిడ్ గ్లాండ్ బేబీకి ఉండదు, ఫామ్ అవ్వదు ఫస్ట్ 10 to 11 weeks. సో మదర్లో ఉన్న థైరాయిడ్ ఇట్ షుడ్ గో టు ద బేబీ. సో ఇనిషియల్ పీరియడ్లో కొంచెం TSH అనేది ఎలివేటెడ్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు సీ హౌ మచ్ ఇట్ ఈస్ అండ్ ఆల్. అండ్ ఇప్పుడు కట్ ఆఫ్ ఫస్ట్ 3 months ప్రెగ్నెన్సీలో థైరాయిడ్స్ ఆర్ 2.5. సో యూజువలీ 3.5, 4 ఉన్న వాళ్ళకి మేము స్టార్ట్ చేస్తాం కదా మైల్డ్ థైరోనామ్ ఇన్ ప్రెగ్నెన్సీ. అంటేనే చాలామందికి కంగారు వస్తుంది, అయ్యో నాకు థైరాయిడ్ ఉందా అని. బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద చేంజెస్ ఇన్ ద ఫిజియోలాజికల్ వల్ల అవుతుంది. ఇంకొకటి డయాబెటీస్, థైరాయిడ్ ఇవన్నీ ముందు నుంచే ఉంటున్నాయి అందరికీ. ఇవేం ప్రెగ్నెన్సీలో వచ్చే వాళ్ళు కొంతమంది అయితే ప్రెగ్నెన్సీ ముందు ఉన్న వాళ్ళు థైరాయిడ్ ఇష్యూస్ చాలామంది ఉంటున్నారు. సో వాళ్ళకి ఏం చేస్తాము అంటే వీ విల్ చేంజ్ ద డోస్ అకార్డింగ్లీ అండ్ వీ విల్ కంటిన్యూ. ఇలా నేను చెప్పినట్టు కట్ ఆఫ్ మోర్ దెన్ లెస్ 2.5 ఉన్న వాళ్ళకి అగైన్ వీ విల్ స్టార్ట్ న్యూ డోస్ అండ్ కంటిన్యూ ఇన్ ప్రెగ్నెన్సీ. బ్యాక్ పెయిన్, థర్డ్ బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్కి మెయిన్ రీజన్ ఫిజికల్ యాక్టివిటీ అండి.